తిరుపతి జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ మోహన్ బాబు యూనివర్సిటీలో బీటెక్ డేటా సైన్స్ ఫైనల్ ఇయర్ చదువుతున్న భువన్ అనే ఒక విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో అయితే ఆత్మహత్య చేసుకుంది. సో అది స్థానికంగా అయితే కలకలం రేపుతుంది. అసలే మన మోహన్ బాబు గారు చిక్కులో పడి వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి, అదేవిధంగా ఈ యూనివర్సిటీలో గొడవలు మన కిడ్నాప్ జరిగిన దాని గురించి చాలా విపరీతమైన టెన్షన్లో ఉన్నారన్నమాట. ఆ టెన్షన్ తోడు మళ్ళీ ఇప్పుడు ఇది. అసలు ఏం జరిగిందనే విషయం మనం పూర్తిగా తెలుసుకుంటే, తిరుమల పట్టణంలోని సాయి తేజ ప్రైవేట్ లేడీస్ హాస్టల్లో ఉంటున్న ఆమె సోమవారం రాత్రి తన గదిలో ఫ్యాన్కి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందన్నమాట. మంగళవారం ఉదయం తోటి విద్యార్థులు ఈ విషయాన్ని గమనించి హాస్టల్ యాజమాన్యానికి సమాచారం అందించడంతో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. సో ఈ ఘటనలో హాస్టల్ యాజమాన్యం వ్యవహరించిన తీరుపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సో భువన మృతి చెందిన విషయాన్ని యాజమాన్యం తనకు చాలా ఆలస్యంగా తెలిపిందని మృతురాలి కుటుంబీకులు ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆరోపిస్తూ ఉన్నారు. తాము హాస్టల్‌కు చేరుకొని ఆందోళన వ్యక్తం చేసిన తర్వాతే యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించిందని వారైతే ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒక పక్కేమో చదువులో చాలా చురుగ్గా ఉండే భువన ఆత్మహత్య చేసుకునేంత బలహీనురాలు కాదని, ఆమె మృతి వెనక ఏవైనా ఇతర కారణాలు ఉన్నాయనే కోణంలో సమగ్ర విచారణ జరిపించాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. సో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం నిమిత్తం అయితే ఆసుపత్రికి తరలించారు. ఒకసారి ఆ విద్యార్థిని స్టూడెంట్ మనం వివరాలు తెలుసుకుంటే, తిరుపతి జిల్లా పుత్తూరు మండలం మంగళం పంచాయతీకి చెందిన రైతు సురేందర్ రెడ్డి జానకి దంపతుల కుమార్తె అయిన భువన సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలన్న ఆశతో డేటా సైన్స్ కోర్స్ చేస్తుందన్నమాట. మరికొద్ది రోజుల్లో చదువు పూర్తి కావాల్సి ఉండగా ఇలా విగతజీవిగా మారడం ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. చదువులు ఒత్తిడి లేక మరేదైనా వ్యక్తిగత కారణాలు ఉన్నాయనే కోణంలో పోలీసులు హాస్టల్ సిబ్బందిని, స్నేహితులను విచారిస్తూ ఉన్నారు. ఇది ఎలా ఉందంటే, మన మోహన్ బాబు గారికి కూడాను ఈ విషయం తెలిసిన తర్వాత చాలా విషాదంలో నిలిపోయి ఉంటారు. ఎందుకంటే ఆయనకి గత కొన్ని సంవత్సరాల నుంచి పరిస్థితి ఏం బాలా. సినీ ఫీల్డ్‌గా కూడా సరైన సినిమాలు సరిగ్గా ఆడక, విష్ణు సినిమాలు కూడా సరిగ్గా ఆడక, అటు మనోజ్ సినిమాలు కూడా సరిగ్గా ఆడక, వాళ్ళ కుటుంబ సభ్యుల్లోని వివాదాస్పదాలు ఎక్కువ అయిపోవడంతోటి, అంతేకాకుండా ఈ యూనివర్సిటీలో వచ్చిన గొడవలు, మరి దాంతో ఫలంగా తన పేరుకి సంబంధించిన యూనివర్సిటీలో మళ్ళీ ఈ అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడం ఆయనైతే తీవ్ర దుఃఖంలోకి తెలుస్తుంది. సో మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. అదేవిధంగా నచ్చితే గనుక లైక్ చేసి 10 మందికి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.